నేటి పంచాంగం వివరణ జూలై 19, 2024 శుక్రవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయానం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం. తిథి త్రయోదశి రాత్రి 7:36 వరకు. నక్షత్రం మూల రాత్రి 2:45 నుండి. యోగం ఇంద్ర రాత్రి 2:29 నుండి. కరణం కౌలువ ఉదయం 8:16 వరకు. తదుపరి తైతుల రాత్రి 7:36 వరకు. వర్జం మధ్యాహ్నం 12:04 నుండి 1:36 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:21 వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 12:48 నుండి 1:39 వరకు. రాహుకాలం ఉదయం 10:45 నుండి మధ్యాహ్నం 12:22 వరకు. యమగండం మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 5:12 వరకు. అమృతకాలం రాత్రి 8:44 నుండి 10:17 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:19 నుండి 5:07 వరకు. సూర్యోదయం తెల్లవారుజామున 5:55 సూర్యాస్తమయం సాయంకాలం 6:49. తదుపరి నేటి రాశి ఫలాలు. మేషరాశి. మేషరాశిలో ఎవరైతే భూ సంబంధిత క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఉన్నారో వారు యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. చేపట్టిన పనులలో యత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక రాజకీయ వర్గాల వారికి మంచి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుకుంటారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను వేగవంతం చేస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం అనేది సిద్ధిస్తుంది. ఇక ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి. ఇక సన్నిహితుల నుండి ఒక కీలక సమాచారాన్ని అందుకుంటారు. ఇక ఆస్తి వివాదాల్లో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఆ వివాదాలు తీరిపోయి ఆస్తి లాభ సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఈరోజు మేషరాశి వారికి మొత్తంగా చూసుకుంటే మంచి ఆనందయోగంగా ఉంటుంది. అలాగే బంధుమిత్రుల ద్వారా ధనయోగం అనేది కలుగుతుంది. ఇక మంచి అన్యోన్య దాంపత్యం అనేది కలుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే శుభతరుణంగా చెప్పవచ్చు. ఇక కోర్టు కేసుల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మిత్రుల సహాయ సహకారాలతో ముఖ్యమైన పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులకు విద్యాలాభం కనబడుతుంది. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా ఉంటుంది. శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహాయ సహకారాలు అందించడం అనేది విశేషం. అలాగే ఈరోజు రావాల్సిన ధనాన్ని మీరు వసూలు చేసుకోగలుగుతారు. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను సైతం తీర్చగలుగుతారు. ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే మీపై వచ్చిన విమర్శలను తొలగించుకోగలుగుతారు. మీ సమర్థతను చాటుకునేందుకు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే మేషరాశి వారి యొక్క తల్లిదండ్రులు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టయితే వారికి ఉపశమనం అనేది లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధి నిర్వహణలో మంచి ప్రశంసలను పొందుతారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను పొందుతారు. అలాగే భాగస్వామ్య వ్యాపారం చేయడానికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. నూతన భాగస్తులు చేరే అవకాశం అయితే మేషరాశి వారికి కనిపిస్తుంది. ఇక రాజకీయ వర్గాల వారికి నూతన ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా మేషరాశిలోని విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించగలుగుతారు. మహిళలకి కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ధనయోగం అనేది కలుగుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారు అన్నింటా విజయాన్ని పొందుతారు. మేషరాశి వారికి అదృష్ట రంగులు లేత పసుపు మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు గులాబీ. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు లక్ష్మి అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృషభ రాశి వారికి ఈరోజు రుణదాతల నుండి రుణ ఒత్తిడులు అనేవి పెరుగుతాయి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అనేవి నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులన్నీ కూడా వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు అయితే కనబడుతున్నవి. వాయిదా వేసుకుంటే మంచిది, లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన.
ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారులతో నూతన సమస్యలను ఎదుర్కొంటారు. కొంత మీరు ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. నోరు అదుపులో పెట్టుకోవడం ద్వారా ఈ సమస్య నుండి మీరు బయటపడవచ్చు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆర్థికంగా నిరుత్సాహకరమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ఇక మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఆర్థిక లావాదేవీలు అనేవి మందగిస్తాయి. మిత్రులే శత్రువులుగా మారి మీకు ఇబ్బందులను కలిగిస్తారు. ఇక గత సంఘటనలు ఒకటి గుర్తుకు చేసుకొని పశ్చాత్తాపడతారు. ఇక శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి. అనారోగ్య సమస్యల వలన మీరు ఈరోజు అనేక ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వృషభ రాశి వారు ఈరోజు గుప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి అన్నింటా మేమే ముందు అని అనుకోకుండా మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మీరు చేయగల కార్యాన్ని చేయడానికి ముందుకు వెళ్ళడం ద్వారా మీ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక నష్టాలు అధికంగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. అలాగే ఈరోజు చెడు వ్యక్తుల సాహసం వలన వృషభ రాశి వారు అనేక రకాలుగా నష్టపోతారు. అవమానాలకు అపవాదులకు గురవుతారు. కాబట్టి మీరు స్నేహం చేసేటప్పుడు కొంచెం ఆచితూచి వ్యవహరించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు మీరు మొత్తంగా చూసుకుంటే మౌనంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఈరోజు పరిశ్రమలలో ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నారో ప్రమాదాలు జరిగే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి పరిశ్రమలలో ఎవరైతే పనిచేస్తున్నారో వారికి ప్రమాదాలు జరిగే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార లావాదేవీలు అనేవి సామాన్యంగా సాగుతాయి. ఇక ఈరోజు ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అదనపు పని భారం వలన మానసికంగా కొంత ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉన్నది. అలాగే క్రీడాకారులకు వైద్యులకు ఈరోజు నామమాత్రంగా ఉంటుంది. క్రీడాకారులు ముఖ్యంగా వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఉన్నందున మీరు కొంత జాగ్రత్త వహించండి. ఇక విద్యార్థులు సరైన ప్రణాళిక లేకపోవడం వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ముఖ్యంగా వృషభ రాశిలోని మహిళలకి ఈరోజు ఆస్తి నష్టం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి కుటుంబ సభ్యుల సహకారాన్ని తీసుకోవడానికి వెనుకంజ వేయొద్దు. అలాగే ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు కాఫీ కలర్, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మిథున రాశి వారికి ఈరోజు ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి ఆర్థిక వృద్ధి అనేది కలుగుతుంది. అలాగే సమాజంలో ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. ఇక కుటుంబ విషయమై ముఖ్యమైన నిర్ణయాలను ఈరోజు తీసుకొని అమలుపరుస్తారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నూతన భాగస్వాములతో మంచి లాభాలను గడిస్తారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు తాము పనిచేసే చోట సంతృప్తికరమైన వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారికి నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. అలాగే బంధుమిత్రులతో అనుకూలత అనేది ఏర్పడుతుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారికి ఆనందకరమైన సంపద అనేది కలుగుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి అనుకూలత అనేది ఉంది. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను ఆర్జిస్తారు. ఇక ఈరోజు దంపతులు ఎవరైతే విడిపోయి ఉన్నారో వారు కలిసిపోయే మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు మంచి అనుకూలత అనేది కలుగుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే నూతన విద్యా అవకాశాలను కూడా దక్కించుకోగలుగుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి నూతన ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఎవరికైతే సోదరులతో వివాదాలు ఏర్పడి ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. అలాగే వారితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి రాబడి అనేది ఆశాజనకంగా ఉంటుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో అంచనాల మేరకు పురోగతిని సాధిస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరిన్ని మార్పులు అనేవి జరుగుతాయి. ఇది శుభసూచకంగా చెప్పవచ్చు.
ఇక క్రీడాకారులకు, సాంకేతిక నిపుణులకు చిక్కులు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు తొలగిపోతాయి. ఇక ఈరోజు విద్యార్థులు సాంకేతిక విద్యా రంగంలో అభివృద్ధిని సాధిస్తారు, అందరి మన్ననలను పొందుతారు. ముఖ్యంగా మిథున రాశిలోని మహిళలకి శుభవర్తమానాలనేవి అందుతాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ వర్ణం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కర్కాటక రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. అలాగే సమాజంలోని ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు వాహన లాభాలను పొందుతారు. ఇక ఈరోజు ధనయోగం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన ప్రణాళికలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ప్రోత్సాహకరంగా సాగుతుంది. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే కర్కాటక రాశి వారికి అదృష్టయోగం అనేది ఉంది. ఇక లక్ష్మీదేవి ఇంట అడుగుపెట్టినట్టుగా ఈరోజు ధనానికైతే ఇలాంటి లోటు ఉండదు. ప్రతి విషయంలోనూ మీరు ధన ప్రాప్తిని పొందుతారు. కర్కాటక రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక వివాహ విషయమై చర్చలు జరుపుతారు. అలాగే వివాహ సంబంధం కుదిరే అవకాశం కూడా కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. వారితో కలిసి తీర్థయాత్రలను చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి విదేశీయాన యోగం అనేది కనబడుతుంది. విదేశాలకు వెళ్ళడానికి కావలసిన అన్ని సౌకర్యాలు మీకు లభిస్తాయి. అలాగే ఈరోజు నూతన గృహాన్ని లేదా స్థలాన్ని కొనుగోలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు సోదరుల యొక్క సహాయ సహకారాలను సంపూర్ణంగా పొందగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి మొత్తంగా చూసుకుంటే రాబడి అనేది సంతృప్తినిస్తుంది. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. అలాగే నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఊహించని అవకాశాలను పొందుతారు. చిత్ర పరిశ్రమ వారు, సాంకేతిక నిపుణులు మరింత ప్రోత్సాహకరంగా సాగుతుంది ఈరోజు. అలాగే ముఖ్యంగా విద్యార్థులు వారి కళలను సాకారం చేసుకునే రోజుగా చెప్పవచ్చు. అలాగే కర్కాటక రాశిలోని మహిళలకి శుభవర్తమానాలు అనేవి అందుతాయి. కర్కాటక రాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారు శివస్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు సన్నిహితులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉండినా మీరు కొంత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే అవసరానికి ధన సహాయం మాత్రం అందుతుంది. ఈరోజు ఆర్థికంగా మాత్రం ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించట్లేదు. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో శ్రమ పెరుగుతుందే తప్ప ఫలితం కనిపించకపోవచ్చు. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగంలో తొందరపాటు నిర్ణయాలు చేయడం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక కళాకారులకు, క్రీడాకారులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయంగా చెప్పవచ్చు. లేనిపోని అపవాదులను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు అప్పుగా డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానివ్వండి అస్సలు చేయకండి. ఇక ఈరోజు సింహరాశి వారు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఆర్థికంగా గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. శ్రమానంతరం తప్ప పనులు పూర్తి చేయలేకపోతారు. ఇక మీరు చేసే ఆలోచనలు నిలకడగా ఉండక మిమ్మల్ని గందరగోళ పరిస్థితుల్లో నెట్టివేస్తాయి. ఇక ఈరోజు సోదరులతో భూ వివాదాలు నెలకొనే అవకాశం కనిపిస్తుంది. ఇక స్నేహితులతో విభేదాలు నెలకొంటాయి. అలాగే ఇంట బయట కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు సింహరాశి వారు దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు
వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించకపోవడమే మేలని చెబుతాను. అలాగే భాగస్తులతో అంటే భాగస్వామ్య వ్యాపారం ఎవరైతే చేస్తున్నారో వారు భాగస్తులతో వివాదాలు నెలకొనే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పదగ్గ సూచన. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో అనుకోని వివాదాలు కలుగుతాయి, లేనిపోని అపార్థాలు అనేవి చోటు చేసుకుంటాయి, మీ మధ్య దూరం అనేది పెరుగుతుంది. కాబట్టి వారికి అర్థమయ్యే విధంగా మీరు చెప్పడానికి ప్రయత్నించండి, వారితో సఖ్యతగా మెలగండి. అలాగే కుటుంబ పెద్దలను గౌరవించడం చెప్పుకోదగ్గ సూచన. ఇక భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వలన విడిపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి కొత్త వారి స్నేహం చేసేటప్పుడు మీరు కొంత ఆలోచించడం చెప్పుకోదగ్గ సూచన. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు కొంత తప్పుడు సమాచారం వలన ఇబ్బందికి గురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి నమ్మదగిన వ్యక్తుల దగ్గర మాత్రమే మీరు వివాహ సంబంధాల కోసమని వెళ్ళడం అనేది మీకు మంచి చేస్తుంది. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, ఎందుకంటే నష్టాల బాటున పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కొత్త వ్యక్తులను నమ్మి మోసపోయే అవకాశం కూడా ఈరోజు సింహరాశి వారికి కనబడుతుంది. ఇక సింహరాశి వారు ఎవరైతే వ్యాపార వాణిజ్యవేత్తలు ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలంతగా కనిపించవు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిభారం అనేది మరింత పెరుగుతుంది. సాంకేతిక నిపుణులు, పారిశ్రామికవేత్తలకు శ్రమాధిక్యం అనేది కనబడుతుంది. ముఖ్యంగా విద్యార్థులు అనేక విధాలుగా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు చేయడం అసలు తగదు. ఇక ఈరోజు ముఖ్యంగా సింహరాశిలోని మహిళలకి కుటుంబంలో చికాకులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు దుర్గాదేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కన్యారాశి వారికి ఈరోజు ఇంట బయట అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి అనేది ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ కూడా మందకోడిగా సాగుతాయి. అలాగే ఈరోజు కన్యారాశి వారికి వృధా ఖర్చులు పెరుగుతాయి. ఇక అనవసరమైన ఖర్చులు తగ్గించుకొని కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి మీరు బయటపడవచ్చు. ఇక ఈరోజు కన్యారాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగాలలో నిరుత్సాహమే మిగులుతుంది. అలాగే అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండండి. ఇక కన్యారాశి వారు డబ్బుల విషయంలో జాగ్రత్త వహించండి. ఇక విద్యార్థులు తొందరపాటు నిర్ణయాల వలన విద్యా నష్టం కలగవచ్చు. ఉద్యోగులు తాము పనిచేసే చోట చేసిన తప్పిదాల వలన ఉద్యోగ నష్టం అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు కన్యారాశి వారి యొక్క విలువైన వస్తువులు కానివ్వండి, ధనం కానివ్వండి దొంగిలించబడే అవకాశం అధికంగా కనిపిస్తుంది. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక వ్యవసాయదారులకు నకిలీ విత్తనాల బెడద అనేది కనిపిస్తుంది. ఇక ఎవరైతే విదేశీయానం చేయాలనుకుంటున్నారో వారికి వీసా ఇబ్బందులు చాలా గందరగోళ పరిస్థితులు మిమ్మల్ని నెట్టేస్తాయి. ఇక ఈరోజు కన్యారాశి వారికి అన్నింటా ఇబ్బందులు అడ్డంకులే ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. ఏ పని చేసినా విజయం అనేది కనిపించక కొంత నిరాశ పడతారు. ఇక కుటుంబంలో చికాకులు అనేవి ఏర్పడతాయి. మిత్రులతో అకారణ కలహాలు అనేవి కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు భూములను, వాహనాలను ఎవరైతే కొనుగోలు చేయాలనుకుంటున్నారో ఆ ప్రయత్నాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ప్రతి వ్యవహారంలోనూ శ్రమాధిక్యమే కనబడుతుంది. ఇక ముఖ్యమైన పనులలో ఆటంకాలు ఎదుర్కొంటారు. ఇక ఆరోగ్య భంగం అనేది కనబడుతుంది. ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే నిరాశపరుస్తుంది. ఇక ఆర్థిక ఇబ్బందుల వలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక ఈరోజు వ్యతిరేకుల నుండి వివిధ మార్గాలలో ఒత్తిడులను ఎదుర్కొనే అవకాశం ఉంది. వీరు ఎప్పుడు పడతారా, ఎప్పుడు నవ్వుదామా అని చూసేవారు ఉంటారు. మీకు చాలా అవమానాలు ఎదురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలు అంతగా లాభాలనేవి లభించవు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఆకస్మిక స్థానచలనం మార్పులు అనేవి కలిగే అవకాశం ఉన్నందున కొంత నిరాశ చెందుతారు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు మరింత శ్రద్ధ చూపాల్సి ఉంటుంది విద్యపైన. కన్యారాశిలోని మహిళలకి మానసిక ఆందోళన వేధించే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. దైవ దర్శనం చేసుకోండి. అలాగే దైవ స్మరణ మీకు మంచి చేస్తుంది.
ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యా రాశి వారు శ్రీ సూక్త పారాయణం చేయడం, అలాగే గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని ఎదుర్కోగలుగుతారు. తులారాశి వారు ఈరోజు పాత మిత్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు. అలాగే విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఆర్థిక పరమైన అనుకూలత అనేది పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలనేవి ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. ఇక స్థిరాస్తి క్రయ విక్రయాల వల్ల లాభాలనేవి లభిస్తాయి. ఇక తులారాశిలో వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కీలక నిర్ణయాలను తీసుకొని అమలుపరుస్తారు. వాటి ద్వారా లాభాలను అందుకుంటారు. ఇక తులారాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వివాహం నిశ్చయమయ్యే శుభయోగంగా చెప్పవచ్చు ఈరోజు. అలాగే ఈరోజు తులారాశి వారు రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభం అనేది కనబడుతుంది. ఇక తులారాశి వారికి ఈరోజు విదేశీయానం చేసే యోగం అయితే కనబడుతుంది. ఇక విద్యార్థులకు విదేశీ విద్య, ఉన్నత విద్యా అవకాశాలనేవి లభిస్తాయి. ఇక ఈరోజు తులారాశి వారికి అన్ని విషయాలలో సోదరుల సహాయ సహకారాలు అనేవి అందుతాయి. తులారాశి వారు శుభవార్తలను అందుకుంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. వారికి జీవితంలో స్థిరత్వం ఏర్పరచుకునేంత మంచి ఉద్యోగం అనేది లభిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి ఉద్యోగం పర్మనెంట్ అవుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి ఉన్నత స్థాయిలో ఉన్న జీవనం అనేది లభిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. కాంట్రాక్టర్లకి నూతన కాంట్రాక్టులు అనేవి లభించే అవకాశం అయితే ఉంది. ప్రైవేటు రంగ సంస్థల ద్వారా వీరికి కాంట్రాక్టులు లభించే అవకాశం అధికంగా కనిపిస్తుంది. ఇక సినీ రంగం వారికి మంచి లాభాలు అనేవి గడించే అవకాశం కనిపిస్తుంది. కళాకారులకు, క్రీడాకారులకు విదేశీయానం చేసే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకి మంచి ఉన్నత స్థాయి పదవి లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక వైద్యులు తాము అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. తులారాశి వారికి రోజు సన్నిహితులు, మిత్రులు చేయూతను అందిస్తారు. నూతన ఉత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. అందరిలోనూ మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఈరోజు తులారాశి వారు వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు అనేవి లభిస్తాయి. పారిశ్రామికవేత్తలకు శుభవార్తలు అనేవి అందుతాయి. ఐటీ నిపుణులు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో కార్యసాధనలో విజయాన్ని సాధిస్తారు. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి భూలాభ సూచనలు అనేవి కనిపిస్తున్నవి. ఇక తులారాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఎరుపు, ప్రతికూలమైన రంగు బంగారు వర్ణం, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారు ఈరోజు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు అనుకున్న పనులను అనుకున్నట్టుగా పూర్తి చేస్తారు. ఇక ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా ఈరోజు సంతృప్తినిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహకరమైన వాతావరణం అనేది ఉంటుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలను లాభాల బాటను నడిపిస్తారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను దర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు తప్పకుండా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఏదైతే మిత్రులతో వివాదాలు నెలకొని ఉన్నాయో అవి సమసిపోతాయి. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం అనేది కనిపిస్తుంది. ఇక సోదరులతో మీరు లాభాలను గడిస్తారు. వారి యొక్క సహాయ సహకారాలన్నింటా లభిస్తాయి మీకు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక లాభాలు అధికంగా గడిస్తారు. ఇక వృత్తి వ్యాపారాలలో కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నవి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే ఉన్నారో రియాల్టర్స్ వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక అవసరానికి తగినంత ధనం అనేది ఈరోజు వృశ్చిక రాశి వారికి లభిస్తుంది. కాబట్టి రుణాలను తీర్చగలుగుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనిపిస్తుంది. ఈరోజు
వృశ్చిక రాశి వారు స్థలాలను భూములను కొనుగోలు చేస్తారు. ఇక ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో పెట్టుబడులలో లాభాలను గడిస్తారు. ఇక విదేశాలలో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, విద్యాపరంగా ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కనిపిస్తున్నవి. అలాగే నూతన వాహన యోగం అనేది ఉంది. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక వివాహ ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో ఆ వివాహ ప్రయత్నాలలో మంచి సఫలత అనేది లభిస్తుంది. శుభవార్తలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని కార్యరూపం ఇస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి అందిన సమాచారం ఒకటి మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ఇక కుటుంబ పరంగా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకుంటారు ఈరోజు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అంచనా మేరకు లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్న పనిభారం నుండి విముక్తిని పొందుతారు. రాజకీయవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారిపై ఉన్న ఒత్తిడులు అనేవి తగ్గిపోతాయి. ఇక విద్యార్థులు తాము అనుకున్న అవకాశాలను అప్రయత్నంగా దక్కించుకోగలుగుతారు. ఇక ముఖ్యంగా వృశ్చిక రాశిలోని మహిళలకి స్వల్ప ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. వృశ్చిక రాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృశ్చిక రాశి వారు గణేశాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ధనస్సు రాశి వారు ఈరోజు చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు బంధుమిత్రుల నుండి ఆసక్తికరమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. ఇక ఈరోజు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత ఉత్సాహవంతంగా ఈరోజు వ్యాపారాలు అనేవి సాగుతాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి, లబ్ధిని చేకూరుస్తాయి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి కొంత ఆవేశం తగ్గించుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే గొప్పలకు పోయి తిప్పలు పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అదనపు ఆదాయం సమకూరడం వలన రుణాలను కూడా తీర్చగలుగుతారు. ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వారికి పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు గృహాలకు సంబంధించిన కాంట్రాక్టులను అధికంగా పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాలలో మంచి లాభం అనేది లభిస్తుంది. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ లభిస్తాయి. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి విశేషమైన కార్యసిద్ధి అనేది కలుగుతుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ముఖ్యంగా దర్శక నిర్మాతలకు మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక రాజకీయ నాయకులకు మంచి అనుకూలత అనేది కలుగుతుంది. విశేషమైన ప్రజాదరణ అనేది ఈరోజు లభిస్తుంది. ఇక ఈరోజు తగినంత ఆదాయం ఉండడం వల్ల రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ధనుసు రాశి వారికి ఈరోజు సన్నిహితులు మరింత దగ్గరవుతారు. కొంతకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తీరిపోతాయి. ఈరోజు ధనుసు రాశి వారు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి కలిసి వస్తాయి. ఆలయాలను దర్శిస్తారు. ఆలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలన్నింటిలో కూడా విజయం అనేది లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. ఇక ఆకస్మిక ధనలబ్ధి అనేది కనబడుతుంది. ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా కూడా లాభాలను ఆర్జిస్తారు. భార్యాభర్తల మధ్య సమస్యలు తీరి మంచి సయోధ్య అనేది కుదురుతుంది. ఇక ఈరోజు ఇంట శుభకార్యాల నిర్వహణపై ప్రణాళికలను రూపొందిస్తారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారు సోదరులతో కలిసి ఉత్తర ప్రత్యుత్తరాలనేవి సాగిస్తారు. ఇక కొంత అనారోగ్య సమస్యలు కలిగినప్పటికీ మంచి ఔషధాలను సేవించడం వలన ఉపశమనాన్ని పొందుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరడంతో పాటు లాభాలను కూడా దక్కించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇంక్రిమెంట్లు లభిస్తాయి. అలాగే సహచరులతో సఖ్యత అనేది నెలకొంటుంది. కళాకారులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ముఖ్యంగా ధనుసు రాశిలోని మహిళలకి పట్టుదలతో కుటుంబ సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలనేవి దక్కుతాయి. ఇక ఈరోజు అదృష్ట రంగులు నలుపు మరియు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు ధనుసు రాశి వారు దత్తాత్రేయ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు చేపట్టిన పనులనేవి సకాలంలో పూర్తి చేయలేక కొంత ఇబ్బంది పడతారు.
ఇక ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది మీకు మంచి చేస్తుంది. ఇక ఈరోజు సన్నిహితులతో మాట పట్టింపులు కలిగే అవకాశం ఉన్నందున మీరు కొంత వెనక్కి తగ్గి ఉండడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక కుటుంబ వాతావరణం చికాకును కలిగిస్తుంది. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు సహోద్యోగులతో ఊహించని వివాదాలను ఎదుర్కొంటారు. ఇక ఆర్థికంగా కొంత మకర రాశి వారికి ఈరోజు ఒడిదుడుకులు అనేవి తప్పకపోవచ్చు. మాట తీరు వల్ల నష్టపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. నమ్మిన వారే మోసం చేసే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఎవరు తన పరా అనే తేడా తెలుసుకొని మీరు వారితో స్నేహం చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే మకర రాశి వారికి ధనయోగం అనేది కనిపిస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు కనబడుతున్నవి. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలు ఎవరైతే చేస్తున్నారో వారికి కొంత సామాన్యంగా ఉంటుంది. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు కాంట్రాక్టులు దక్కించుకోవడంలో కొంత ఇబ్బంది పడతారు. అలాగే మకర రాశిలోని రాజకీయ నాయకులకు అవమానాలు ఎదురయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే సినీ రంగం వారికి నష్టాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక ఈరోజు మకర రాశి వారు పెద్దల మాట మరియు సలహాలను వినడం అనేది చెప్పుకోదగ్గ సూచన. తప్పకుండా వారి సలహాలతో ముందుకు వెళ్ళండి. ఈరోజు కొంత ప్రశాంతంగా గడిచిపోవడానికి వారి యొక్క సలహా అనేది మీకు సహకరిస్తుంది. అలాగే ఈరోజు మకర రాశి వారికి సంతాన యోగం అనేది కనబడుతుంది. ఇక మకర రాశి వారికి ఈరోజు ఆదాయం మొత్తంగా చూసుకుంటే నిరాశను కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇంట బయట చికాకులు అనేవి తప్పకపోవచ్చు. బంధువుల నుండి విమర్శలను ఎదుర్కొంటారు. అలాగే ఆలోచనలు నిలకడగా ఉండక కొంత మనక్షోభకు గురి చేస్తాయి. ఇక పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించుకోండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో ఆశించినంత లాభాలు రావడం కష్టంగానే ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగాలలో అనుకోని మార్పులు అనేవి కలుగుతాయి. సాంకేతిక నిపుణులు క్రీడాకారులకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ఇక విద్యార్థులు కష్టపడ్డ ఫలితం అనేది కనిపించక నిరాశ చెందుతారు. ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి కొంత ఆందోళన అనేది ఈరోజు కలుగుతుంది. ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు గులాబీ మరియు లేత ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, లలిత సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. కుంభరాశి వారు కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల యొక్క సలహాలు తీసుకోవడం అనేది కలిసి వస్తుంది. చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇక దూర ప్రాంతాల నుండి బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అనేవి అందుకుంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారు తమ సంతానానికి సంబంధించిన నూతన విద్యా అవకాశాలు అనేవి మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఇక ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనేవి మీకు ఆశలను చిగురించే విధంగా చేస్తాయి. అలాగే నష్టాల బాట నుండి లాభాల బాటకు వ్యాపారాన్ని తీసుకొని వెళ్తాయి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అద్భుతమైన శుభయోగం అనేది కనబడుతుంది. నూతన వస్తువు మరియు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక విద్యార్థులకు ఉన్నత విద్యా అభ్యాసం అనేది చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే ప్రైవేట్ సెక్టర్లలో ఉద్యోగం చేస్తున్నారో వారికి పర్మనెంట్ అవుతుంది. ఇంకా విదేశీయానం చేసే యోగం కూడా కుంభరాశి వారికి ఈరోజు కనబడుతుంది. భూక్రయ విక్రయాలు చేస్తున్న రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి పెట్టుబడులను అందుకుంటారు. అలాగే వైద్య రంగం వారికి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో పెట్టుబడులకు తగిన లాభాన్ని పొందుతారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. కాంట్రాక్టర్లు ఎవరైతే నూతన కాంట్రాక్టుల కోసం చూస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు అనేవి లభిస్తాయి. పాడి పరిశ్రమలలో కూడా లాభాలు అనేవి లభిస్తాయి. కళాకారులు క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి అవకాశాలు అనేవి లభిస్తాయి. విదేశీయానం చేసే యోగం అయితే కనిపిస్తుంది. రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే కుంభరాశి వారు చేస్తున్నారో వారు ఈరోజు శుభవార్తను అందుకుంటారు. కుంభరాశి వారికి ఈరోజు కొత్త వ్యక్తుల పరిచయం లబ్ధిని చేకూరుస్తుంది. ఆప్తులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుండి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. ఇక ఈరోజు కుంభరాశి వారు గృహాన్ని వాహనాలను కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా లాభాలను పొందుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాల విస్తరణకు కావలసిన సమాచారాన్ని ఈరోజు అందుకుంటారు.
ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్నత హోదాలను అందుకుంటారు. ఇక పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఊహించని పిలుపులు అనేవి రావచ్చు. అలాగే ఐటీ నిపుణులకు నూతన అవకాశాలు అనేవి దక్కుతాయి. ఇక విద్యార్థులకు అనుకున్న ఫలితాలు అనుకున్నట్టుగా దక్కుతాయి. ముఖ్యంగా కుంభరాశిలోని మహిళలకి ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కుంభరాశి వారికి అదృష్ట రంగులు పసుపు మరియు నేరేడు, ప్రతికూలమైన రంగు గోధుమ. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కుంభరాశి వారు శ్రీరామ రక్ష స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. మీనారాశి వారు ఈరోజు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహంన సందడిగా గడుపుతారు. ఇక ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలను తీర్చగలుగుతారు. అలాగే ఈరోజు మీనారాశి వారు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనారాశి వారికి పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క కళలు అనేవి ఈరోజు సాకారం అవుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపార విస్తరణలో ఉన్న అవరోధాలను అధిగమించి లాభాలను గడిస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి ఊహించని మార్పులను ఈరోజు ఎదుర్కొంటారు. మీనరాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. మీనరాశి వారికి మొత్తంగా చూసుకుంటే మంచి ఆర్థిక లాభాలు అనేవి గడించే అవకాశం కనిపిస్తుంది. సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. విదేశాలలో విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. ధాన్యాభివృద్ధి కలుగుతుంది. అలాగే బంధుమిత్రులతో కలిసి ఈరోజు ఆనందంగా గడపగలుగుతారు. ఇక ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి చూస్తున్నారో వారికి సునాయాసంగా పెట్టుబడులు అనేవి లభిస్తాయి. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి అందుతాయి. ఇక దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ప్రయాణాలలో లబ్ధి చేకూరుతుంది. విదేశీ యానం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. మీనరాశి వారికి ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. మీనరాశి వారు ఈరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన కార్యక్రమాలు మరింత వేగవంతంగా సాగుతాయి. ఆర్థికంగా మరింత బలపడతారు. అలాగే కొన్ని రుణాలను కూడా తీర్చగలుగుతారు. స్నేహితుల నుండి మంచి శుభవార్తలను అందుకుంటారు. ఇక కొన్ని సేవా సంస్థలలో భాగస్వాములు అవుతారు. ఈరోజు మీనరాశి వారు వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. భూ వివాదాలను ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారికి ఎట్టకేలకు పరిష్కార మార్గం అనేది దొరుకుతుంది. ఇక ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు ఫలిస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారి మీకు సహకరిస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు అనేవి సజావుగా సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఊహించని అవకాశాలను దక్కించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు ఎవరైతే ఉన్నారో వారికి మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు క్రీడాకారులకు, వైద్యులకు వారి యొక్క సేవలకు గుర్తింపు అనేది లభిస్తుంది. ముఖ్యంగా మీనరాశిలోని మహిళలకి మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగులు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు విఘ్నేశ్వరుడిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.